మిర్యాలగూడ పట్టణంలో గల ఎన్ఎస్పీ ఆధీనంలో గల భూములు, భవనాలలో ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సమాచార హక్కు వికాస సమితి చైర్మన్ ఎర్రమాద కృష్ణారెడ్డి కోరారు. ఈ మేరకు గ్రీవెన్స్ డేలో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. మిర్యాలగూడ పట్టణంలో గల ఎన్ఎస్పీ ఆధీనంలో గల భూములు, భవనాలలో ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం నల్గొండ కలెక్టరేట్లో సమాచార హక్కు వికాస సమితి చైర్మన్ ఎర్రమాద కృష్ణారెడ్డి గ్రీవెన్స్ డేలో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్దె భవనాలలో నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వ స్థలాలు, భవనాలలో ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా తమకు తెలిసిందని చెప్పారు. మిర్యాలగూడ పట్టణంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాలలో కొనసాగుతున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మిర్యాలగూడ పట్టణంలో ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ఎన్ఎస్పీ స్థలం, భవనాలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనుగుణంగా ఉన్నాయని, ఈ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే సమాచార హక్కు చట్టం 2005పై అవగాహన పెంపునకు, సదస్సు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని సైతం వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బోగరి రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్రం శ్రీనివాస్, కార్యదర్శి కర్ణాటి యాదగిరి, జిల్లా మెంబర్ టి రామకృష్ణ, నాగార్జున సాగర్ అధ్యక్షులు ప్రకాష్, ప్రజామిత్ర కోఆర్డినేటర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్పీకి సంబంధించిన భూముల్ని ఎన్క్రోచ్మెంట్ల నుంచి తొలగించి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఎన్ఎస్పీ ఆవరణలో పెట్టాలని సమాచార హక్కు వికాస సమితి డిమాండ్ చేస్తుంది. ఎన్ఎస్పీ ల్యాండ్కి సంబంధించిన పూర్తి సర్వే చేసి ఆ భూముల్ని ఎన్క్రోచింగ్ నుంచి కాపాడాలని కోరుకుంటుంది. భవనాలలో కూడా అక్రమంగా ఉండే వాళ్ళను ఖాళీ చేయించి ఆటి భవనాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సమాచార హక్కు వికాస సమితి డిమాండ్ చేయడం జరిగింది. దానికి అనుకూలంగా కలెక్టర్ గారు స్పందించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ త్వరలోనే ఏడీ సర్వే చేయించి భూముల్ని ఎన్క్రోచ్మెంట్ నుంచి కాపాడుతామని తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఈ భూములు కాపాడాలని మరొకసారి సమాచార హక్కు వికాస సమితి డిమాండ్ చేస్తుంది. కలెక్టర్ గారిని సమాచార హక్కు సంబంధించిన అన్ని కార్యాలయాల్లో బోర్డు నిర్వహించాలని, అదేవిధంగా సమావేశాలు ఆర్టీఐ మీద అవగాహన సదస్సులు పెట్టాలని కోరడం జరిగింది. దానికి సారు సహకరించి ఖచ్చితంగా పెడతామని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్టీఐ మానిటరింగ్ మెంబర్ కూడా అపాయింట్మెంట్ కోసం దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. అది కూడా తొందరలో చేస్తామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.